బ్రాంకైటిస్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, కొంతమందికి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఈ వాళ్ళకి డయాబెటీస్ ఉండడం వల్ల కానీ, లేదా పర్టికులర్లీ చిన్నపిల్లలు బాగా క్రౌడెడ్ రూమ్స్ లో, పొల్యూషన్ ఎక్కువ ఉన్న ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఉన్న రూమ్స్ లో ఉండడం కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా స్మోక్ చేస్తున్నారు అనుకోండి, ఫాదర్స్ కానీ, గ్రాండ్ ఫాదర్స్ కానీ, లేదా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మదర్స్ స్మోక్ ఎక్స్పోజ్ అయినా కానీ పిల్లలకి బ్రాంకైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇవి డెఫినెట్ గా రిస్క్ ఫ్యాక్టర్స్. అలాగే మనం పొల్యూషన్ అవాయిడ్ చేయకపోతే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కానీ, అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ కానీ రావచ్చు. అలాగే ఆక్యుపేషనల్ రిస్క్ కూడా ఉంటుంది అనమాట. కొంతమంది ఇప్పుడు గోల్డ్ స్మిత్ ఉన్నారు, నగలు చేసేవాళ్ళు, వాళ్ళకు ఫ్యూమ్స్ తగులుతూ ఉంటాయి. అలాగే గుళ్ళో పూజారులు ఉంటారు, వాళ్ళు సరిగ్గా వెంటిలేషన్ లేకుండా కంటిన్యూస్ గా అగరబత్తి స్మోక్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. ఇవన్నీ ఆక్యుపేషనల్ హజార్డ్స్ అనమాట. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా బ్రాంకైటిస్ రిస్క్ అనేది పెరుగుతుంది. టీబీ ఇన్ఫెక్షన్ కానీ, సివియర్ గా న్యూమోనియా వచ్చినప్పుడు కానీ ఈ బ్రాంకైటిస్ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి.